నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఫ్యాన్స్ అందరికీ, ప్రేక్షకులందరికీ కూడా ఇండస్ట్రీ నుంచి మంచి ఎంటర్టైన్మెంట్ అందించాలని చెప్పేసి సినిమాలు రిలీజ్ చేయడానికి ఇండస్ట్రీ నుంచి మంచి మంచి సినిమాలు రిలీజ్ చేస్తూ ఉంటారు. బట్ సినిమాలు రిలీజ్ చేయడానికి మరి డేట్ ఏదైతే ఉందో సంక్రాంతి టైం పండుగని సీజన్గా చూసుకుని మరి రిలీజ్ చేస్తుంటారు. అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా. బట్ రిలీజ్ చేసే టైంకి ఆ డేట్ విషయం అనేది క్లాష్ వస్తూ ఉంటుంది. దీనికి సంబంధించి ప్రొడ్యూసర్స్ కూడా ఆ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరిగింది. రీసెంట్గా ఈగల్ మూవీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోవడం కూడా జరిగింది. ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. మనతో పాటు సినీ నిర్మాత నట్టికుమార్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే సార్, ఇప్పుడు మొన్నటి నుంచి కూడా అంటే ఎప్పుడైనా సంక్రాంతి పండుగ వస్తుందంటే సినిమాలు రిలీజ్ డేట్ విషయం అనేది ఎప్పుడు కూడా క్లాష్ అవుతుంటుంది. ఆ చిన్న సినిమా, పెద్ద సినిమా. ఇప్పుడు రీసెంట్గా గుంటూరు కారానికి, హనుమాన్కి ఒకే రోజు రిలీజ్ అవ్వడం థియేటర్ల విషయంలో చాలా క్లాష్ అనేది ఇష్యూ. ఒక 90% వరకు గుంటూరు కారం రిలీజ్ అవుతుంది. 10% కూడా, అది కూడా చాలా కష్టంగా సింగిల్ స్క్రీన్స్ అయితే ఇంకా అసలు అది ఛాన్స్ కూడా లేదు. ఏంటంటారు దీని మీద? కూడా ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ మాట్లాడుతూనే ఉన్నారు. పండగ డేటు ప్రతి వాళ్ళకి కావాలి. పండుగ డేట్లో ప్రతిసారి వస్తుంది. డబ్బింగ్ సినిమాలు వస్తుంటాయి, ఎవరికి వాళ్ళు అడుగుతూనే ఉంటాం. ఎవరికి వాళ్ళు సినిమా చేయాలని. పండుగ డేట్లో కలెక్షన్స్ బాగుంటాయి కాబట్టి అందరం పండుగ డేట్కి వేయాలనుకుంటాం. నా సామరంగా అవ్వచ్చు, లేకపోతే సైందేవ్ అవ్వచ్చు, గుంటూరు కారం అవ్వచ్చు, ఈగలు అవ్వచ్చు, హనుమాన్ అవ్వచ్చు. హనుమాన్ ఈజ్ ఎ పాన్ ఇండియా మూవీ. వాళ్ళు జనవరి 22 అయోధ్య ఓపెనింగ్ ఉంది కనుక పాన్ ఇండియా మూవీ కంపల్సరీ డేట్ అనౌన్స్ చేశాం కాబట్టి మాకు కావాలని చెప్పి వాళ్ళు వేసుకున్నారు. లేకపోతే మామూలుగా ఒక ఆదిపురుషుతో డేట్ వాళ్ళది, అందరూ రిక్వెస్ట్ చేసి ఆదిపురుషు మేము వేసుకుంటున్నాం అంటే వాళ్ళు వెనక్కి వెళ్ళారు. కనుక వాళ్ళకు ప్రైవేట్ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు డేట్ మార్చడానికి అవకాశం లేకుండా పోయింది. నేనేమంటున్నానంటే, మనం ఒక ఛాంబర్లో కూర్చున్నప్పుడు అక్కడ డిస్ట్రిబ్యూటర్, అక్కడ ఎగ్జిబ్యూటర్. ఒక తెలంగాణ ఛాంబర్ ప్రెసిడెంట్ సునీల్ గారు, ఇక్కడ దిల్రాజు గారు. ఎగ్జిబ్యూటర్ ఆయనే, డిస్ట్రిబ్యూటర్ ఆయనే, ఛాంబర్ ప్రెసిడెంట్ ఆయనే. ఎగ్జిబ్యూటర్ ఆయనే, డిస్ట్రిబ్యూటర్ ఆయనే, ఛాంబర్ ప్రెసిడెంట్. ఇద్దరు అగ్రజులు. తెలంగాణ రాష్ట్రం వాళ్ళ చేతుల్లో ఉంది. రాష్ట్రం వాళ్ళ చేతుల్లో పెట్టుకొని 100% గుంటూరు కారంకి 12 తారీఖు ఇస్తానండం ఈజ్ నాట్ కరెక్ట్. 30% మీరు దీనికి ఇవ్వండి, 70% గుంటూరు కారంకి ఇవ్వండి. అలాగే మీరు నెక్స్ట్ 13 తారీఖు వచ్చిన సినిమాకి ఒక్కరోజు గ్యాప్ ఉంది కదా, ఒక్కరోజు గ్యాప్కి ఒక 10% తగ్గించి వాళ్ళకి ఇవ్వండి. అలాగే ఇంకొక 14 తారీఖు ఒక 10% తగ్గించి ఇవ్వండి. అలా ఏ సినిమా బాగుంటుందో అన్ని థియేటర్లు పెంచుకుంటూ 4 సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా చూడాలి తప్ప మనం అస్సలు థియేటర్లు ఇవ్వం, మా చేతిలో ఉంది, మేమే రాజు, మేమే మంత్రి, మేమే డిస్ట్రిబ్యూటరు, మేమే ఛాంబర్ అన్నీ అంటే ఈజ్ కరెక్ట్ కాదు. మనం వ్యక్తి ఎక్కడైనా అవ్వచ్చు, ఆ పదవి అందరికీ సపోర్ట్ చేయవలసిందే. ఆ పదవి అనేది మనకు ఆ వెన్ను తెచ్చిన పదవిని అందరూ కూర్చొని చేయాలి. కనుక నిన్న నాకు ఆ నిర్మాత మాట్లాడింది కానీ అన్నీ చూసిన తర్వాత నాకు బాధ అనిపించింది. ఒక ఛాంబర్ జాయింట్ సెక్రటరీగా నాకు బాధ అనిపించింది. వన్ సైడ్ వెళ్తుందని అర్థమై దాని తరపున వాళ్ళని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అంటే సార్, ఇప్పుడు చిన్న సినిమాలను తొక్కేస్తున్నారు, దీనివల్ల కలెక్షన్ కానీ ఇదంతా కూడా దానికి ప్రాబ్లం అవుతుందని చెప్పేసి అంటే ఇంకా సెన్సార్ దగ్గర నుంచి సినిమా రిలీజ్ డేట్ విషయం కూడా వెనక్కి తగ్గాలని చెప్పేసి చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూనే ఉన్నాయని చెప్పేసి ప్రొడ్యూసర్ కానీ డైరెక్టర్ కానీ చెప్పడం జరుగుతుంది. ఇది జరుగుతూనే ఉంటుందంటారు. ఇట్లా చిన్న సినిమాని ఎలా చెప్పగలది? 35 కోట్లు సినిమా చిన్న సినిమా ఎందుకు అవుద్ది? హనుమాన్ సినిమా 35 కోట్లు. నా సోమరంగి అంతకని పెద్ద సినిమానా? సైంధు అంతకని పెద్ద సినిమానా? కాదు కదా. ఇప్పుడు ఈక్వల్ సినిమాలే. ఒక 5 కోట్లు అటు ఇటు అవ్వచ్చు, ఇంకా తక్కువే అవ్వచ్చు. వాళ్ళ పెద్ద అంటే హీరోలు అంటే సీనియర్ హీరోలు అని పెద్ద సినిమానా? అంటే డిస్ట్రిబ్యూటర్ శిరీష్ గారు ఉన్నారు కాబట్టి దిల్రాజు గారు పెద్ద సినిమానా? అంటే ఈయనకి డిస్ట్రిబ్యూటర్ వచ్చి మైత్రి వాళ్ళు ఉన్నారు అంటే మైత్రి సంస్థ పెద్దదే, కానీ ఎగ్జిబ్యూటర్ డిస్ట్రిబ్యూటర్ చేతిలో వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళు ఏదో వ్యతిరేకించారు, వాళ్ళు ఏదో ఇంటర్నల్ ఉన్నాయిలండి. గిల్ట్ అంతా ఒకటే కానీ వాళ్ళంతా ఒకటే కానీ ఏదో ఇంటర్నల్ గొడవలు ఉన్నాయి వాళ్ళకి. అది దాని దాకా నేను వెళ్ళను. కనుక సినిమా థియేటర్లు ఇవ్వకపోవడం అనేది కరెక్ట్ కదా. ఆ నిర్మాత ఏది హిట్టు ఏది ఫ్లాపు తర్వాత తెలుస్తుంది. ఇందాక నేను ఒక మాట చెప్తాను, మీకు ఇందాక చెప్పాను. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బలవంతులు ఎవరు అంటే దిల్రాజు గారు, సునీల్ గారు అని చెప్పచ్చు. ప్రపంచానికే బలవంతుడు ఎవరు? ఆంజనేయ స్వామి. అంటే ఈరోజు మనది పై చెయ్యవచ్చు, పైన దేవుడు ఉన్నాడు కదా. కనుక దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు. కనుక బలవంతుడు ఈరోజు మనం ఇక్కడ బలవంతుడం కావచ్చు, ప్రపంచానికి బలవంతుడు హనుమంతుడు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంటే దాన్ని బట్టి దానికి అర్థమవుతుంది, జనాలకు అర్థమవుతుంది, వాళ్ళకి అర్థమవుతుంది ఏంటనేది. అంటే మనం ఏం చేస్తున్నాము అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అంటే ఒకవేళ స్క్రీన్స్ తక్కువ ఇచ్చినా కానీ రేపొద్దున కంటెంట్ బాగుంటే అన్నిటికంటే బెటర్గా ఏ మూవీ ఉంటే ఆ మూవీకే థియేటర్స్ స్క్రీన్స్ అన్నీ కూడా ఇంక్రీజ్ చేసే ఛాన్స్ ఉంటుంది కదా. అంతే కదా సార్? అదే దాని ఆన్సర్ చెప్పాను కదా. ఇప్పుడు ఆన్సర్ చెప్పాను కదా.
ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు సినిమా ఏది హిట్టు ఏది ఫ్లాప్ పండగ దాకా అన్నీ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే సినిమా ఫ్లాప్ హిట్టు కాదు. లాస్ట్ ఇయర్ వాల్టర్ వీరయ్య, వీరసింహారెడ్డి, మైత్రి వాళ్ళు చేశారు. వారసుడు సినిమా దిల్ రాజాలు చేశారు. వారసుడికి ఎక్కువ థియేటర్లు వచ్చాయి, ఇట్లా తక్కువ థియేటర్లు వచ్చాయి. వారసుడు ఆడకపోయినా ఆడించుకున్నారు. అక్కడ కూడా హీరోయిజం తేడా వచ్చింది. అప్పుడు బాలకృష్ణ తాలూకాలు మాట్లాడారు, మాకు థియేటర్లు దొరకట్లేదు బాలకృష్ణ గారి తాలూకాలు. అంటే ఎవరికి వచ్చి వాళ్ళు మాట్లాడితే కరెక్ట్ కాదు. నేనేమంటున్నానంటే ఇది ఒక సిస్టమ్ ప్రకారం వెళ్ళాలి. ఆ సిస్టాన్ని మెయింటైన్ చేయండి. ఇప్పుడు నాకు నష్టం వస్తే నేను రావడం, నాకు నష్టం వస్తే నేను రావడం కాదు. మీడియా ముందుకు రాకుండా ఉండాలంటే మన సిస్టమ్ కరెక్ట్గా చేస్తే మీడియా ముందుకు రారు కదా. అందుకనే మీడియా ముందుకు వస్తున్నప్పుడు సిస్టమ్ కరెక్ట్గా లేనప్పుడే మీడియా ముందుకు వస్తారు. అండ్ ఇంకా టికెట్ రేటు విషయం కూడా సార్, ఇంతకుముందు సలార్కి చూసుకుంటే 450 వరకు టికెట్. అంటే ఫ్యామిలీతో కలిసి సినిమా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ చూడాలంటే చాలా కష్టం. ఇప్పుడు పండగ టైంలో మ్యాక్సిమం అందరూ కూడా ఫ్యామిలీస్తో సినిమా చూద్దాం అనుకుంటారు. సో మరి ఇప్పుడు టికెట్ రేట్స్కి సంబంధించి ఏం చెప్తారు? ఇక్కడ మళ్ళీ పెంచే సిచ్యువేషన్ ఏమైనా ఉంటుందంటారా అంతవరకు రేట్స్? తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి నా విన్నపం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎంటర్టైన్మెంట్ని ఎంత ప్రేమిస్తారో అందరికీ తెలుసు. ఎంటర్టైన్మెంట్లో పండగ రోజు 10 మంది సినిమా చూడాలనుకుంటారు. 10 మంది అంటే పండగకు వచ్చిన 10 మంది 450 రూపాయలు పెడతారా, మీరు 200 పెడతారా? అది నిర్ణయం మీకు వదిలేస్తున్నా. కార్పొరేట్ కంపెనీకి మీరు వత్తాసు పలికే రేట్ అయితే 450 పెట్టండి. పేద ప్రజల పార్టీ అయితే మీరు 200 రూపాయలు పెట్టండి. ఎందుకంటే బస్సు రేట్లు, బస్సుకు డబ్బులు ఖర్చు పెట్టాలి, అన్నీ ఖర్చు పెట్టి డబ్బులు. ఎంటర్టైన్మెంట్ అనేది కంపల్సరీ సినిమా చూస్తారు. మన పండుగ అంటే పెద్ద పండుగ అంటేనే సినిమా ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ని ప్రజలకు అందించాలి అంటే రేట్లు పెంచకుండా మన అందుబాటులో తేవాలి. ఎవరికి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగింది, వీళ్ళ రెమ్యునేషన్లో పెరిగాయి, వీళ్ళ వేస్టేజ్ పెరిగింది. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరగలే, వీళ్ళ వేస్టేజ్లు రెమ్యునేషన్ పెంచుకుంటున్నారు కనుక రేట్లు ప్రేక్షకుల దగ్గర దోచుకుంటున్నారు. కనుక రేవంత్ రెడ్డి గారు నిజంగా కాంగ్రెస్ పాలన అంటే పేదల పాలన అంటారు. అలాగైతే 200 పెట్టాలి. ఇది కార్పొరేట్ కంపెనీ పాలన అంటే 450 రూపాయలు పెట్టాలి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదే వర్తిస్తుంది. ఇది ప్రజల పక్షాన పాలన, ఇది కార్పొరేట్ కంపెనీల పాలన. ఈ ఒత్తాసు పలికిన పాలనకి ఏదైనా ఉంటే రేటు తగ్గించి ఆ రేటు ప్రజలకు అందించే విధంగా మీరు చేస్తే బాగుంటుంది. మీ చుట్టం కంటే ఒకటి, బయటకైతే ఒకటి, ప్రతిపక్షానికి ఒకటి, అధికార పక్షానికి ఒకటి దయచేసి చేయకూడదని జగన్మోహన్ రెడ్డి గారికి విన్నపం. అలాగే పోసాని కృష్ణమురళి గారి సినిమా పెద్ద ఆయన, సినిమాకే దిగ్గురువు, అలాగే ఆయనకు కూడా విన్నపం. గోపాలకృష్ణ గారికి ఏం తెలియదు, అయినా కూడా ఆయన మన సినిమాటోగ్రాఫ్ మినిస్టర్ కూడా గౌరవించి ఆయనకు కూడా విన్నపం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సార్ ఇంకా వ్యూహం సినిమాకి సంబంధించి సో సెన్సార్ అయింది, తర్వాత మళ్ళీ సెన్సార్ క్యాన్సిల్ అయింది, సినిమా రిలీజ్ అయితే ఆగిపోయింది. ఇప్పుడు యాత్ర 2 కూడా రాబోతుంది. సో ఇప్పుడు టీజర్ కూడా రిలీజ్ అయింది. సో ఇంతకుముందు వ్యూహంలో చూసుకుంటే రియల్ క్యారెక్టర్స్ని దగ్గరగా చూపిస్తున్నారు. సో వాళ్ళని కించపరిచేలాగా ఉంది, వ్యంగ్యంగా చూపిస్తున్నారు, ఇట్లా మాట్లాడారు. సో ఇప్పుడు యాత్ర టీజర్లో కూడా చూసుకుంటే అటు చంద్రబాబు నాయుడు గారు, సోనియా గాంధీ గారు వీళ్ళ క్యారెక్టర్స్ని కొంచెం నెగిటివ్గా చూపించినట్టే అనిపించింది టీజర్ చూస్తే. సో దీనికి సంబంధించి ఏమంటారు? నెగిటివ్గా చూపిస్తే కంపల్సరీ కోర్టుకు వెళ్తామండి. ఇంకా ట్రైలర్ నేను చూడలేదు. ట్రైలర్ చూస్తే కంపల్సరీ కించపరిచే విధంగా ఉంటే కోర్టుకు వెళ్తాం. కించపరిచే విధంగా మాత్రం ఉంటే మాత్రం 100% మనోభావాలు దెబ్బతింటే మాత్రం అది కోర్టుకి వెళ్ళి కోర్టులోనే తేల్చుకుంటాం. ఫిబ్రవరి 9, 8 అంటున్నారు. నోటిఫికేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్ బిఫోర్ సినిమా రావద్దు. కనుక ఆ సినిమా వస్తే ఆ ఖర్చు అంతా కూడా ఎలక్షన్ కమిషన్ వేయాలి. అది ఏ ఎమ్మెల్యేకి వేస్తారు, ఎవరికి వేయరు. కాబట్టి ఆఫ్టర్ సినిమా రిలీజ్ చూసుకోవాలి తప్ప ఈ ఎలక్షన్ లోపల చేయగొట్టడానికి లేదు. వ్యూహం రిలీజ్ అవుతుందంటారా? ఇంకా లేదండి, నాకు ఐడియా లేదండి. యాత్ర సినిమా కోసం మాట్లాడారు, యాత్ర కోసం చెప్తున్నాను. తక్కువలకు ఫ్రీ పబ్లిసిటీ ఇవ్వడం మాకు అంత లేదు. యాత్ర 2 కూడా పబ్లిసిటీ ఇవ్వదలుచుకోలేదు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నట్టు మా పని మేము చేసుకెళ్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.